అమ్మవారికి వివాహ యోగం లేదని ఉంటుంది. కానీ స్వామి దానికి అంగీకరించాడు. ఇది ధర్మశాస్త్ర అవతారమని, బ్రహ్మచర్య దీక్ష అజన్మాంతం వహిస్తుందంటాడు. కానీ మల్లికాపురత్తమ్మ వినదు. దాంతో స్వామి ఓ షరతు పెడతాడు. శబరిమాలకు తనను దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది వస్తారని, అందువల్ల ఏ ఒక్క కన్యస్వామి రాని రోజున మల్లికాపురత్తమ్మను పెళ్లాడతానంటాడు అయ్యప్ప. దీనితో కన్యస్వాములు అయ్యప్ప దర్శనానికి వచ్చిన గుర్తుగా మల్లికాపురత్తమ్మ ఆలయం చుట్టూ కొబ్బరికాయలను దొర్లించే సంప్రదాయం నేటికి ఉంది. ఆ తర్వాత అయ్యప్ప భక్తులు వల్లి పెరియార్ మార్గం ద్వారా తిరుగు ప్రయాణం చేస్తారు. మకర సంక్రాంతి మరుసటి రోజున తనను వివాహం చేసుకోమని అడగడానికి మల్లికాపురత్తమ్మ అయ్యప్ప దగ్గరకు ఏనుగు మీద వస్తుంది. అయితే శరం గుర్తులో కన్నస్వాములు గుచ్చిన శరాలను చూసి కళ్యాణ యోగం ఆ ఏడాది కూడా రాలేదని చింతిస్తూ ఏనుగు మీద తిరిగి వెళ్తుంది.